Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. తెలంగాణ ప్రజల అభిమానంతో ఆశీర్వాదంతో నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గౌరవనీయ పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల అమలు విషయంలో కూడా గృహజ్యోతి ఎవరి ఇళ్ళ కరెంట్ అయితే 200 యూనిట్ల లోపు వారు మారుతున్న వరకు జీరో బిల్ ఇచ్చే పథకాన్ని లాంఛనప్రాయంగా ప్రభుత్వ పథకాన్ని అమలు చేసే ఒక కార్యక్రమాన్ని ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి మున్సిపల్ సంబంధించినటువంటి ముదిరాజవాడ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎస్సీ గారు ట్రాన్స్కో ఎస్సీ గారు అదేవిధంగా సభాధ్యక్షులు చైర్పర్సన్ సంగీ సత్తమ్మ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు మా సోదరిమణులు స్థానిక వివిధ వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ సోదరిమణులు మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ముఖ్యంగా పేదవాడ ఈ యొక్క ముదిరాజవాడ ముఖ్యంగా ముదిరాజవాడకు సంబంధించిన ఈ వాడ పెద్దలకు యువమిత్రులకు మా మహిళా సోదరిమణులకు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నామా మీ లక్ష్మణ్ కుమార్ గారు. మరి ఏదైతే మీకు సంఘభవనం దగ్గర ప్రభుత్వ గృహజ్యోతి కార్యక్రమాన్ని మీ అందరికీ తెలుసా, మాకు 10 సంవత్సరాల గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మార్పు కోరుకొని మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు 6 గ్యారెంటీ పథకాలు మీకు ఓట్లప్పుడు వచ్చినప్పుడు చెప్పినామమ్మా. మీరందరికీ 6 గ్యారెంటీ పథకాల్లో కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న వెంటనే పెద్ద రేవంత్ రెడ్డి గారు 2 గ్యారెంటీ పథకాలు అమలు చేశారు. ఇక్కడ మా తల్లులు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు. మొదటి పథకం ఉచిత బస్. మరి ఉచిత బస్ అంటే మరి సుమారు ఇప్పటికి 3 నెలలు దగ్గర ఇస్తుంది. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ద్వారా మరి ఇచ్చిన మాట, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అమలు చేసే పదంగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ప్రభుత్వ బీమా పథకాన్ని కూడా అమలు చేసింది. ఇక్కడ పెద్దలందరూ కూడా మనం చూసుకుంటున్న వేదిక పైనటువంటి పెద్దలకు కూడా చెప్తున్నా, ఏదైతే ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్క బస్ టికెట్ పై, జీరో బస్ టికెట్ పై ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చెల్లింపు చేస్తుంది. మరి ఈరోజు ధర్మపురి నుంచి కరీంనగర్ పోయినా, అమ్మా ధర్మపురి నుంచి కరీంనగర్ పోయినా, ధర్మపురి నుంచి వెమ్లవాడ పోయినా, ధర్మపురి నుంచి కొండగట్టు పోయినా, మొన్న సమ్మక్క తల్లి దగ్గరికి పోయినా కూడా అమ్మా మన మహిళా సోదరి మనకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినప్పటికీ ఎంతమంది అయితే ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి మనకు ప్రభుత్వము మన తెలంగాణ ఆర్టీసీ బస్సు డబ్బులు కట్టడం జరిగిందమ్మా. అంటే ఈ తెలంగాణ ప్రాంత మహిళా సోదరి మనకు ఉచితంగా బస్ సౌకర్యాన్ని ప్రభుత్వమే మన వారి యొక్క ఖజానా, వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి డబ్బులు కేటాయిస్తుంది. రాష్ట్రంలో నుండి తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఎక్కడికి వెళ్ళి ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. అది 10 లక్షల రూపాయల ఆరోగ్య పథకం. ఈరోజు గృహజ్యోతికి ఇప్పుడే ఒకరి ఇంటికి వెళ్ళినాం. ఆ ఇంటికి వెళ్ళినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళి ఆ మీటర్ రీడింగ్ చూస్తే 304 రూపాయల బిల్లు వచ్చింది. 304 రూపాయల బిల్లు వస్తే తిరిగి గృహజ్యోతి పథకం కింద ఎస్సీ గారు వారి అధికారులంతా కూడా ఆ కంప్యూటర్ సిస్టమ్ లో లోడ్ చేస్తే ఆ 304 రూపాయలు ప్రభుత్వం చెల్లించిన జీరో బిల్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆ విధంగా గృహజ్యోతి పథకాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయము ఇక్కడ పెద్దలందరూ కూడా మేము మనం చూసుకుంటున్నాం. ప్రభుత్వమే 200 యూనిట్ వరకు ఎవరు ఈ ధర్మపురి మున్సిపాలిటీ కానీ ధర్మపురి నియోజకవర్గాలు కానీ తెలంగాణ ప్రాంత ప్రజానికం వాడుకుంటుందో వారందరూ కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా మనం చూసుకుంటున్నామా. ఒకసారి మీరు ఆలోచన చేయడమా, ఒక వారం 10 రోజుల్లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయ పెద్ద రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నామనుకున్నా ఇందులో మా ఇళ్ల పథకం కింద అమలు చేసే కార్యక్రమాన్ని కూడా 6 గ్యారెంటీ పథకాల్లో 3 గ్యారెంటీ పథకాలను కంప్లీట్ చేసి 4 గ్యారెంటీ పథకాన్ని అమలు చేసే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం రూపకల్పన చేసినారు. ఇక్కడ పెద్దలందరినీ కూడా మనం చూసుకుంటున్నాం. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే గత 10 సంవత్సరాలు
ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు మార్పు కోరికి మీరు వచ్చిన తర్వాత ఉన్నటువంటి సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మరి ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ప్రభుత్వం నడుస్తున్నది. మరి ఈరోజు మా ఎస్సీ గారు వచ్చి ఇక్కడికి ఈ ధర్మపురి మున్సిపల్ సంబంధించినటువంటి కరెంట్ ఫుల్స్ విషయంలో మా సోదరి మంది చెప్పింది, ఇక్కడ పెద్దలందరూ చెప్పారు. మరి ఇక్కడ రావాలని అంటున్నా అన్న బడ్జెట్ లో అలొకేషన్ చేసిన అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, గత ప్రభుత్వం ఉన్న బడ్జెట్ సంబంధించిన పనులన్నీ నిలుపుదల చేయమని ఇచ్చింది. మరి ఏదేమైనా ఉంటే సంతోషమే, లేకపోతే మా ఎస్సీ గారు రిక్వెస్ట్ చేసి ఏంటంటే ప్రత్యేకంగా మా ఎస్సీ గారి ఈరోజు ఈ గృహజ్యోతి కార్యక్రమాన్ని భాగంలో రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ సిఎండి ద్వారా మన జిల్లా ఎస్సీ గారికి రావడం జరిగింది. ఉదయం పొద్దున కలెక్టర్ గారు నేను పెద్దలు జీవన్ రెడ్డి గారి జీవితాల్లో ప్రారంభించాం. ఈరోజు ధర్మపురి నియోజకవర్గాన్ని ధర్మపురి లక్ష్మణ ఆశ్రయంతో మీ శాసనసభ్యుడిగా మీ విప్పుగా మీ అందరి దయతో మరి మా చేతుల మీదుగా ఎస్సీ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి దానిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఎవరు వాడుతున్న బిల్లు కట్టాల్సిన అవసరం లేని కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి అమలు చేసే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఎస్సీ గారు చెప్తూ, ఇలా కరెంటు ఫుల్స్ సంబంధించిన విషయంలో మన ధర్మపురి మున్సిపాలిటీ ఏ వార్డులో కరెంటు ఫుల్స్ సంబంధించినటువంటి షిఫ్టింగ్ కానీ ఎక్కడైతే కొన్ని కాలనీస్ కొత్తగా ఏర్పడాయి, ఆ కొత్తగా ఏర్పడే వార్డ్స్ కు కరెంటు ఫోర్స్ లేవు. నేను ఎస్సీ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ డిఈ గారు జేఈ గారు చెప్పండి, ఆ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుందో మీరు తయారు చేయండి. మా కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు, వారికి ఎంత డబ్బులు అయితే ఏసీడీపీ నిధులు ఉన్నాయి సార్, ఏసీడీపీ నిధుల ద్వారా నేను నిధులించడానికి సిద్ధంగా ఉన్నా. అమ్మా మీరు ఓట్లేస్తే నేను నాయకుడు తప్ప మీ సేవకులుగా నేను ఉంటా. ఈరోజు కరెంటు డిపార్ట్మెంట్ వచ్చిన కానీ కరెంటు సమస్య వారి ముందు పెడుతున్నా. మీరు కరెంటు ఫుల్ సంబంధించినటువంటి ధర్మపురి మున్సిపాలిటీ లోపల ఎన్ని మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయో, ధర్మపురి మండలం కానీ ధర్మపురి లోపల ఈ షిఫ్టింగ్ లోపల కరెంటు ఫుల్స్ ఇక్కడ ఏ కాలేజీలు కానీ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంటే మీరు ప్రత్యేకంగా స్పెషల్ రైడ్ కింద మీ డీలకు ఈడీలకు చెప్పండి సార్. చెప్పి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కాపీ తెప్పించుకుంటే ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేగా నా అందుబాటులో ఉన్నటువంటి ఫండ్స్ ఏదైతే నేను పెట్టగలుగుతున్నది అమలు చేసే విధంగా నేను ఆలోచన చేసి అది కార్యరూపం దాల్చుతున్న విషయాన్ని తెలుస్తూ మరొకసారి మన ఏదైతే మిడిల్ ఫోర్స్ అడుగుతున్నాం మరి దానికి కూడా చెప్తున్న ఎస్సీ గారు మరి కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు. మరి శ్రీనివాస కమిషనర్ చాలా మంచి ఒక కమిషనర్ గా మంచి పేరు ఉన్నటువంటి కమిషనర్ గారు బలవంతాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నేను కూర్చొని పెట్టిన పాపం వారు ఇప్పుడు అప్పుడు ఉదాహరణ ఉద్దేశం ఉన్నది. దయచేసి వారు వెంట చేసి అయితే వారు ఎప్పుడు మీద మీకు స్వాగతిస్తే కాదలేదు, కానీ ఉన్న రోజులైనా కూడా ఈ ధర్మపురి ప్రజలకు వారి యొక్క కమిషనర్ గా వారి యొక్క సేవలు అందించాలని చెప్పేసి నేను ఎమ్మెల్యేగా వారిని మనవి చేసుకుంటున్నా. వారి మీద మంచి గుర్తింపున ఆఫీసర్ కాబట్టి వారు ఉన్న రోజులు ఎన్ని రోజులు ఉన్నా కూడా మా ధర్మపురి మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏదైతే తాగునీటి విషయంలో చాలా మంది ఇప్పుడే చెప్పి మా సోదరి మంది స్థానిక కౌన్సిలర్ గారు అన్న నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడనే పెద్దలందరూ మనం చూసుకుంటున్నా. మన గోదావరి పక్కనే ఉంటుంది, మన నీళ్లు కావాలని ఎప్పుడు వస్తుంది సార్ మిషన్ మహిళ ద్వారా డబ్బా మెట్టుపల్లి దగ్గర డబ్బా ఉంటే ఆ డబ్బా నుంచి పైప్ లైన్ ద్వారా వచ్చి ఇక్కడ నీళ్ళ ట్యాంక్ చెప్తే నీళ్ళ ట్యాంక్ నుంచి మున్సిపల్ వాళ్ళని నీళ్ళు పోతుంది. మన గోదావరి తలాపులు ఉంటుంది, మనకి ఇక్కడ నుంచి నీళ్ళు రాసుకుంటే మిషన్ భగీరథ ప్రభుత్వం పథకం ద్వారా ఆ నీళ్ళు తీసుకొచ్చే విషయంలో కూడా మరి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను గతంలో ఇప్పటికీ ఒక 4 సార్లు ఈ మంచినీళ్ళకి సంబంధించిన ఇంజనీర్లతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారు ₹1 కోటి కూడా ధర్మపురి మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇది కేటాయించడం జరిగింది. నన్ను ప్రపోజల్స్ సాయంత్రం నేను ఎందుకంటే చెప్తున్నా అంటే ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు ఈ గారు కానీ అదే విషయాన్ని మిషన్ భగీరథ ఈ గారితో నేను ఒక 5 సార్లు మాట్లాడినా. మేము ఒకటే మాట చెప్పినాం, ధర్మపురి నిజవర్గము ధర్మపురి లక్ష్మణ క్షేత్రం రోజు వేలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ గోదావరి తలాపు ఉంటుంది, కనీసం మంచినీటి విషయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనకు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ నియమితమైన మా అందరిపై బాధ్యత ఉంటుంది. ఈ గారు దయచేసి మీరు తక్షణంగా ఇక ఎంఆర్ మాట్లాడి ఎక్కడ ఏ వార్డులో కూడా కానీ ధర్మపురి గ్రామాల్లో కూడా కానీ ఈ మంచినీటి సమస్య పరిష్కారం కోసం శాశ్వత పరిష్కారం ఇప్పుడు ఉన్న పదంగా చేయడం కష్టం ఉన్నప్పటికీ తాత్కాలికంగా ఈ 4 నెలలు ఏ విధంగా నీళ్ళే విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి మన సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది. మరి దానిలో భాగంగా మా కమిషనర్ గారి మున్సిపాలిటీకి సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి వారికి చెప్పడం జరుగుతుంది. మనం ఇంకా నేను ప్రతి వార్డులో
ఒక కొన్ని రోజులైతే నేను తెలిసినటువంటి ఈ 90 రోజులు 20 రోజుల లోపల అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి ఒక 10 రోజులు నేను హాస్పిటల్లో ఉన్న, వారం రోజులు తిరిగి నేను ఈ రోజు లక్ష్మణ ఆశతో అధికారపరంగా కార్యక్రమాలు మీ ముందు నేను ఉండగలిగిన ఆ స్వామివారి దయ లేకపోతే ఈ రోజు నేను చూసేవాడిని వెళ్ళాలి. ఆ స్వామివారి దయ ఉన్నది, మీ అందరి దయ ఉన్నది కాబట్టి మీకు సేవ చేస్తున్న భాగ్యం దేవుడు ఇచ్చింది కాబట్టి నేను ఇంటికి వచ్చిన. నేను 100% చెప్తున్నామా, 24 గంటలు నా శక్తి ఉన్నంత వరకు ధర్మపురి ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎవరి కష్టం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా మీకు అందుబాటులో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు 6వ తారీఖు మంచి పేరుకు వస్తున్నారు. వారు కూడా ఈ మంచినీటి సమస్య వారి దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా మరొక మంత్రి పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వీరందరి వీరందరితో సమన్వయం తీసుకొని మన ప్రాంతానికి సంబంధించిన శాస్త్ర మంచినీటి పరిష్కారం కానీ అదేవిధంగా ఇంకా అనేక సమస్యల పరిష్కారం విషయంలో కూడా నా వంతు బాధ్యతగా నేను బాధ్యత నిర్వర్తిస్తాన్న విషయాన్ని ఈ యొక్క ముద్రాల వారికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన పెద్దలందరూ కూడా మనం తీసుకుంటూ మా మహిళా సోదరి మళ్ళీ కూడా అమ్మ అతి త్వరలో ఇంకా మా ఇంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మేము ఏదైతే ఉచిత బస్ సౌకర్యం కల్పించాము, గృహజ్యోతి ద్వారా కరెంటు బిల్లు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. అతి త్వరలో ఇంకా మా పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇంత సౌకర్యం కూడా కల్పిస్తాము. ఇంకా ఇచ్చినటువంటి అనేక 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి నాకు తెలుసో తెలియదామా. నేను వ్యక్తిగతంగా మీకు ఇంకా ఈ ప్రాంతాన్ని యొక్క అన్నగా మీ నాయకుడిని చెప్తున్నామా. సుమారు ఈ ప్రాంత ప్రజల సమస్యల విషయంలో ఒక 10 సార్లు ముఖ్యమంత్రి కలిసిన ఈ 80 రోజుల్లో 10 సార్లు. నిన్నగా మన శ్రీపాదరావు గారు జయంతిలో కూడా నేను ముఖ్యమంత్రి గారు రాసిన ముఖ్యమంత్రి గారు అడిగిన సార్ గోదావరి ఎండిపోతుంది సార్, మాకు నీళ్లు వస్తలేవు, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు రావాలి ఇబ్బంది అవుతుంది, డబ్బా నుంచి తాగు నీళ్లు రావాలి ఇబ్బంది అవుతుంది సార్, మా గోదావరి నీళ్ళు ఇబ్బంది అవుతున్నట్టు చెప్తున్నారు. దేవుడు చల్లారి చూడగా లక్ష్మణ్ కుమార్ ఎస్ఆర్ఎస్పి డెడ్ స్టోరేజ్ అయిపోయింది. రాబోయే ఎండాకాలంలో మంచినీళ్ళు కూడా తిరిగి ఎండలేని పరిస్థితి. ఏదేమైనా కూడా మనమంది ప్రయత్నం చేద్దామని చెప్పేసి అంటే ఏ సమస్య ఉన్నా ప్రజలు ఓట్లేసి గెలిపించిన పాలకులు కొన్ని శాసనసభ్యుడిగా నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నంలో కూడా ఆ శాఖ మంత్రి దగ్గర తీసుకెళ్లే విధంగా నేను ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా వెనకాల లేకుండా కష్టపడి పనిచేసే విధంగా మీ అందరి నమ్మకంగా విశ్వాసంగా ముందుకు పోతానే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇలా గృహజ్యోతికి సంబంధించిన కార్యక్రమాన్ని మా ఎస్ఐ గారు నిన్న చెప్పిన వెంటనే వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినారు. ట్రాన్స్కో ఎంపీ గారు కూడా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలియజేస్తా. మా జీవితా రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా గృహజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ఇలా ప్రారంభం జరిగింది. అది మా జిల్లాలో సుమారు 1,70,000 మంది అది బెనిఫిట్ పొందుతున్నారు. మనకి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చేవారికి వస్తే సుమారు 72,000 కుటుంబాలమ్మా, 72,000 కుటుంబాలు అమ్మా. ఇక్కడ పెద్దలందరికీ మనం చూస్తున్నాం 72,000 కుటుంబాలు ఈ రోజు నుంచి ఎవరు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదమ్మా. 200 యూనిట్ల వరకు ఎవరు మాత్రం కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. 200 యూనిట్ల కింద దాటే కరెంట్ బిల్ పడుతున్న విషయాన్ని కూడా మరొకసారి పెద్దలందరికీ మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యే విషయంగా మీకు మా వంతు బాధ్యతగా మరి ఒక కార్యక్రమాలు పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మా స్థానిక కౌన్సిలర్ గారు కానీ అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు మా కౌన్సిలర్ సోదరులు కానీ ఇక్కడ ఉన్నందరం పార్టీలకు అతీతంగా మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. ఇక్కడ మా ఎంఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఎస్పీ గారు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరం కూడా కరెంట్ విషయంలో కానీ మంచి విషయంలో కానీ ఇంకా ఏ సంక్షేమ కార్యక్రమం విషయంలో కూడా అధికారులకు అందుబాటులో ఉండే విధంగా నేను ఆదేశాలు ఇస్తామని చెప్తూ మా పార్టీ కూడా ఈ యొక్క ప్రజలకు పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తెలిసే విధంగా మీరు ఆ యొక్క సందేశాన్ని పంపించాలని చెప్పి మా పార్టీ మనవి చేసుకుంటూ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అమలు చేసినందుకు అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి భట్టి విక్రమార్క గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.